పచ్చని పల్లెటూరు. ఉదయం 4 గంటల సమయం. మంచు ముసురుకున్న ఆ వేళ రామయ్య ఇంటి ముందు ఒక ఎద్దుబండి వచ్చి ఆగింది. ఎవరు రామయ్య? గుర్తుపట్టలేదా? నేనే, వీరభద్రం బావా. అరే బావా, నువ్వేనా? ఎంతకాలమైంది నిన్ను చూసి. రారా, లోపలికి రా. మరి నీతో వచ్చిన ఈ పెద్ద మనిషి ఎవరు? ఈయన మామూలు మనిషి కాదు రామయ్య. గజపతి నగరానికి చెందిన గొప్ప వర్తకుడు కొండలరావు గారు. నమస్కారం రామయ్య గారు. నమస్కారమయ్యా. మా చిన్న ఇంటికి రావడం మా అదృష్టం. సీతమ్మ చల్లటి మజ్జిగ తీసుకొచ్చి అతిథులకు ఇచ్చింది. తీసుకోండయ్యా, ఎంతో దూరం ప్రయాణం చేసొచ్చారు. అమ్మా, నీ చేతి మజ్జిగ అమృతం లాంటిది. రామయ్య గారు, మీ పొలాల్లో పండే ధాన్యం గురించి చాలా విన్నాను. అందుకే మీ దగ్గరకు స్వయంగా వచ్చాను. అదంతా భూమాత దయయ్యా. గజపతి మహారాజు గారి కుమార్తె పెళ్లి ఉంది. లక్షల మందికి అన్నదానం చెయ్యాలి. అందుకే మంచి నాణ్యమైన ధాన్యం కావాలి. మన రామయ్య పంటకు మంచి ధర ఇప్పించాలని నేనే వీరిని తీసుకొచ్చాను. అంటే మా ధాన్యం కొనడానికి వచ్చారా? అవును, అంతేకాదు, మార్కెట్ ధరకు రెట్టింపిస్తాను. రెట్టింపు ధర? అవును, ముందుగానే సగం డబ్బు కూడా బంగారు నాణాల రూపంలో ఇస్తాను. అయ్యో, నిజమా ఇది? కానీ ఒక చిన్న పూచీకత్తు కావాలి. మీ భూమి దస్తావేజులు తాత్కాలికంగా ఇవ్వాలి. భూమి పత్రాలా? రామయ్య ఆలోచనలో పడిపోయాడు. సీతమ్మకు మాత్రం వాళ్ల మాటల్లో మోసం కనిపించింది. ఏమండి, నాకు వాళ్ల మీద నమ్మకం లేదు. ఎందుకలా అంటున్నావు? ఆ వర్తకుడి కళ్ళు మన ధాన్యం మీద లేవు, ఇంట్లోని వస్తువుల మీద ఉన్నాయి. నువ్వు అనవసరంగా అనుమానం పడుతున్నావు. ముందస్తు డబ్బు కోసం భూమి పత్రాలడగడం నాకు నచ్చలేదు. రాజుగారి వ్యాపారం కాబట్టి అడుగుతున్నారు. ఆ నాణాలు నిజమైన బంగారమో కాదో కూడా తెలీదు. వీరభద్రం మన బంధువు, మోసం చేస్తాడా? అక్కడి నుండి రామయ్య తన పనివాడు రంగడిని కలవడానికి వెళ్ళాడు. ఏమయ్యా యజమాని, చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. మన పంటకు రెట్టింపు ధర వస్తోంది రంగా. అది మంచి విషయమే అయ్యా. కానీ భూమి పత్రాలు తాకట్టు పెట్టాలి. అయ్యా, నిజమైన వ్యాపారి పంటను చూసి బేరం మాట్లాడతాడు, భూమి పత్రాలు అడగడు. మీ అందరికీ ఎందుకింత అనుమానం? ఒక్కసారి ధర్మయ్య గారిని అడగండయ్యా. ఇదే సమయంలో చెరువుగట్టు దగ్గర వీరభద్రం, కొండలరావు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. రామయ్య భార్య చాలా తెలివిగా ఉంది. పర్లేదు, వాడికి ఆశ ఎక్కువ. ఈ నకిలీ నాణేలు చూపగానే భూమి పత్రాలు మన చేతిలో పడతాయి. ఆ తర్వాత రాత్రికే ఊరు దాటిపోదాం. సాయంత్రం సమయం. గుడి దగ్గర అందరూ చేరుకున్నారు. రామయ్య, కాగితాలు తెచ్చావా? తెచ్చాను బావా. ఇదిగో ముందస్తు బంగారు నాణాలు. అంతలో ఆగండి, ముందు ఆ నాణేలు పరీక్షించాలి. మా మీద నమ్మకం లేదా? నిజమైన వాళ్లకు పరీక్ష భయం ఉండదు. కంసాలి నాణాలను పరీక్షించాడు. అయ్యా, ఇవి బంగారం కావు, ఇవి ఇత్తడి నాణాలు. ఏంటి, ఇత్తడా? రామయ్య, నన్ను క్షమించు. బంధుత్వం పేరుతో మోసం చేస్తావా? తలారులు, వీళ్లను పట్టుకోండి. వీరభద్రం, కొండలరావును ఊరి జనాలు బంధించారు. ధర్మయ్య గారు, మీరు రాకపోతే నా జీవితం నాశనమయ్యేది. అత్యాశ మనిషిని అంధుణ్ణి చేస్తుంది రామయ్య. కష్టపడి సంపాదించినదే నిలుస్తుందయ్యా. మన భూమి మన ప్రాణం. ఇక మీదట నా శ్రమనే నమ్ముకుంటాను. మరసటి ఉదయం రామయ్య, రంగడు మళ్లీ పొలంలో పని మొదలుపెట్టారు. గాలికి ఊగుతున్న పచ్చని పైరు వారి మనస్సుల్లో కొత్త జ్ఞానాన్ని నింపింది. రంగా, చెమట చుక్కల్లోని నిజమైన బంగారం దాగి ఉంది. అవునయ్యా, అత్యాసే పెద్ద శత్రువు. పచ్చని పొలాల మధ్య
వారి నవ్వులు మారుమోగుతుండగా ఆ కథ ముగిసింది. పచ్చని పొలాలు, చెరువులు, ప్రశాంతమైన పల్లెటూరు. సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. ఏమిటి రంగయ్య బావా, ఎన్నాళ్లకు మా ఇంటి వైపు వచ్చావు? పొలంలో పనులు పూర్తయ్యాయి బావా. నేనీరోజు పక్క ఊరి సంతకు వెళుతున్నాను. ఎందుకయ్యా అంత దూరం? అక్కడ దొరికే కూరగాయల రుచి వేరు బావా. లోపల నుండి గౌరమ్మ బయటకు వచ్చింది. మన పెరట్లోనే అన్ని కూరగాయలు ఉన్నాయి కదండీ. వీరయ్య, రంగయ్య ఇద్దరూ ఎద్దుబండిపై సంతకు బయలుదేరారు. సంత చాలా సందడిగా ఉంది. చూశావా రంగయ్య, ఎంత పెద్ద కూరగాయలో? ధరలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏం కావాలి నాయనా? అత్యుత్తమ కూరగాయలివ్వండి, ధర గురించి పట్టించుకోను. రుచి అనేది ధరలో ఉండదు నాయనా, పండిన మట్టిలో ఉంటుంది. వీరయ్య మాత్రం ఖరీదైన కూరగాయలు కొనుక్కొని ఇంటికి వచ్చాడు. సరే, వీటితో వంట చేస్తాను. గౌరమ్మ ఒకవైపు సంత కూరగాయలతో కూర వండింది, మరోవైపు తమ పెరట్లో పండిన ఆకుకూరలతో పప్పు చేసింది. భోజన సమయం వచ్చింది. ముందు మీరు సంత నుండి తెచ్చిన కూరగాయల కూర రుచి చూడండి. మామూలుగానే ఉంది. నాకు అంత ప్రత్యేకంగా అనిపించలేదు. సరే, ఇప్పుడు ఇది రుచి చూడండి. అర్రేరే, ఇది అమృతంలా ఉంది. నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను. మన దగ్గరున్న దాని విలువ తెలుసుకోవాలి. పక్కవారి దానిపై ఆశపడితే మన సొంత ఆనందం కనిపించదు. ఇక మీదట నేను కూడా పెరటి తోట పనిలో సహాయం చేస్తాను. ఆ రోజు నుండి వీరయ్య బయటి ఆర్భాటం కంటే తన ఇంటి సహజమైన ఆనందంలో నిజమైన తృప్తిని కనుగొన్నాడు. నీతి: అత్యాశ అనర్థానికి దారితీస్తుంది. మన దగ్గర ఉన్నదాని విలువ తెలుసుకోవడమే నిజమైన ఆనందం.